ఈరోజు క్లాస్లో మొత్తం అనాటమీ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ వర్డ్ అనాటమీ. ఈ అనాటమీ అనే వర్డ్ ఎవరు డిరైవ్ చేసిర్రు అంటే ఈ వర్డ్ గ్రీక్ నుంచి డిరైవ్ అయిందనమాట. సో దీని మీనింగ్ వచ్చేసి టు కట్ అప్. సో ఇక్కడ ఈ లైన్లో ఉంది. అండ్ అనాటమీ వర్డ్ మీనింగ్ వచ్చేసి టు కట్ అప్ అంటే ఏదైనా ఒక సంథింగ్, ఒక ఆర్గనిజం కానివ్వండి, ఒక మజిల్ కానివ్వండి, ఏదైనా ఒకటి దాన్ని కట్ చేసి ఇంకా ఇన్ డీటెయిల్గా ఏముంది అని తెలుసుకునేదే అనాటమీ. సో యాక్చువల్గా మీరు అనాటమీ లెసన్లో మొత్తం ఏం నేర్చుకుంటారు? ఒక హ్యూమన్ ఆర్గన్స్ గురించి, ఇంకా హ్యూమన్ స్ట్రక్చర్స్ గురించి, బాడీ పార్ట్స్ గురించి ఇన్ డీటెయిల్గా, అంటే ఇన్ డీటెయిల్ విత్ అదర్ రిలేషన్షిప్ విత్ ఇంకొక పార్ట్. సో యాక్చువల్గా అనాటమీ అంటే ఒరిజినల్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ బాడీ పార్ట్స్ అండ్ దర్ రిలేషన్షిప్ టు వన్ అనదర్. సో సపోజ్ ఒక మజిల్ తీసుకోండి, ఆ మజిల్ డీటెయిల్ బాడీ పార్ట్స్ అండ్ దాని పక్కనున్న ఇంకొక మజిల్తో ఉన్న దాని రిలేషన్షిప్ అండ్ బోన్తో ఉన్న ఇంకో బోన్కి రిలేషన్షిప్ ఏంటి అనే గురించి ఇన్ డీటెయిల్గా ఈ అనాటమీలో మీరు స్టడీ చేస్తారు. సో అనాటమీ మొత్తంలో కూడా చాలా వరకు గ్రీక్ అండ్ లాటిన్ డెరివేషన్ ప్రకారమే ఉంటుంది. సో మీకు ఫస్ట్ క్లాస్ వచ్చేసి కూడా మెడికల్ టర్మ్స్ గురించి అండ్ అనాటమికల్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ అనాటమీ వచ్చేసి హీరోఫిలస్ అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీ వచ్చేసి ఆండ్రియూస్ వెస్సెలిస్. సో ఫస్ట్ పేజ్లో వచ్చేసి సబ్ డివిజన్స్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ. సో ఇక్కడ నెంబర్ 1 అని మీకు కనిపిస్తుంది కదా, సో అదే గ్రాస్ అనాటమీ. అండ్ దీన్నే కడావరిక్ అనాటమీ అండ్ మ్యాక్రోస్కోపిక్ అనాటమీ అని కూడా అంటారు. ఈ అనాటమీలో మొత్తం క్లియర్గా స్టడీ ఆఫ్ డెడ్ బాడీస్ అనమాట. లైక్ నాట్ అంటే క్లియర్గా డెడ్ బాడీస్ అని చెప్పలేము, విచ్ వీ క్యాన్ సీ విత్ నేక్డ్ ఐ. మన కంటితో చూసేది ఏదైనా ఆ కళ్ళతో చూసి, లైక్ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఆర్గన్ చూసినాం అనుకోండి, ఆ ఆర్గన్ కలర్ ఏంటి అండ్ ఏ షేప్లో ఉంది అవన్నీ కూడా చెప్తున్నది మన నేక్డ్ ఐతో చూసి చెప్తుంటాం కాబట్టి, సో అవన్నీ కింద గ్రాస్ అనాటమీ కిందకి వస్తాయి. సో ఇది మీకు గ్రాస్ అనాటమీ అంటే. అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి సర్ఫేస్ అనాటమీ. సో సర్ఫేస్ అనాటమీ డీల్స్ విత్ ద సర్ఫేస్ ఫీచర్స్ ఆఫ్ ద బాడీ దాట్ క్యాన్ బి అబ్జర్వ్డ్ ఆర్ పాలెప్టేటెడ్. అండ్ ఇది దేని గురించి డీల్ చేస్తుందంటే లైక్ ఇన్ఫెక్టెడ్ బాడీ పార్ట్ ఏదైనా ఉందనుకో, లైక్ స్కిన్ మీద మీకు అక్కడ ఇన్ఫెక్షన్ జరిగిందనుకో, సో ఆ ఏరియాని మొత్తం, ఆ సర్ఫేస్ ఏరియాని మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ తర్వాతే ఒక డయాగ్నోసిస్కి వస్తారు. సో అది సర్ఫేస్ అనాటమీ. అండ్ నెక్స్ట్ మైక్రోస్కోపిక్ అనాటమీ. సో ఇది అందరికి తెలిసిన విషయమే. మైక్రోస్కోపిక్ అనాటమీ అంటే లైక్ మనకి ఏదైతే ఇన్ఫెక్షన్ జరిగిందో ఆ ఫీచర్ని వాళ్ళు మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తారు కాబట్టి దాన్నే మైక్రోస్కోపిక్ అనాటమీ అంటారు. అండ్ రేడియాలజికల్ అనాటమీ ఇది కూడా అంతే. లైక్ మనకు వచ్చిన డిసీజ్ని డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేసే ఎక్స్రేస్ అండ్ స్కానింగ్, సిటీ స్కాన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తే అది రేడియాలజికల్ అనాటమీ అవుతుంది. నెక్స్ట్ సర్జికల్ అనాటమీ. సో సర్జికల్ అనాటమీ ఇట్ స్టడీస్ అనటామికల్ ల్యాండ్మార్క్స్ ఇంపార్టెంట్ ఫర్ సర్జికల్ ప్రొసీజర్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి డెవలప్మెంటల్ అనాటమీ అంటే ఎంబ్రియాలజీ. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఎంబ్రియో నుంచి ఫీటస్ నుంచి బేబీ. సో ఈ గ్రోత్ ఇక్కడ ఈ ఎంబ్రియో స్టేజ్ నుంచి వన్స్ బేబీ వచ్చే వరకు ఏవైతే డెవలప్మెంట్ చేంజెస్ జరుగుతున్నాయో ఆ డెవలప్మెంట్ చేంజెస్ని ఎంబ్రియాలజీ అని చెప్తారు. సో యాక్చువల్గా సబ్ డివిజన్స్ వచ్చేసి 11 ఉంటాయి. సో ఇక్కడ 6 ఉన్నాయి అండ్ మిగతావి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ 6 అనుకున్నాం కదా, అండ్ మిగతావి ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో లివింగ్ అనాటమీ అంటే అలైవ్గా ఏవైతే ఆర్గనిజమ్స్ అలైవ్ ఉన్నాయో దాన్ని ఎండోస్కోపీ అండ్ రేడియోగ్రఫీ యూజ్ చేసి తెలుసుకునే ప్రాసెస్ని లివింగ్ అనాటమీ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ కంపారిటివ్ అంటే నేమ్లోనే ఉంది. సో కాంపిటీషన్ అనమాట. సో ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ ఎవరెవరి మధ్యలో, సో సేమ్గా ఉన్న ఒకే ఆర్గనిజం మీద అండ్ ఇంకొక ఇదే స్పీసీస్ మీద ఇంకొక డిఫరెంట్ టైప్ స్పీసీస్ ఉందనుకోండి సపోజ్, దీనిలో ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నాయో అన్నట్టు చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఆంథ్రోపాలజీ. సో ఫిజికల్ ఆంథ్రోపాలజీ విచ్ డీల్స్ విత్ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ డిఫరెంట్ రేసెస్ అండ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. సో ఇది ఏం డీల్ చేస్తుందంటే సేమ్ ఫీచర్స్ ఉంటాయి లైక్ ఎక్స్టర్నల్ ఫీచర్స్, కానీ దానిలో డిఫరెంట్ రేస్ అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. లైక్ మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే లైక్ స్టడీ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఫిజికల్ ఆంథ్రోపాలజీ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, స్టడీ ఆఫ్ పీపుల్.
సో ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తారు. అందరికీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఒకటే, కానీ ద వే ఆఫ్ అదర్స్ అండ్ మీకున్న తేడానే ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనాటమీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లైడ్ అనాటమీ. అప్లైడ్ అనాటమీకి ఇంకో పేరు క్లినికల్ అనాటమీ అంటారు. సో క్లినికల్గా లైక్ మెడికల్గా అండ్ సర్జికల్ ప్రొసీజర్స్ మీద ఆ నాలెడ్జ్ ఉంటే దాన్ని అప్లైడ్ అనాటమీ. అండ్ ఎక్స్పెరిమెంటల్గా ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేయాలి, లైక్ మెడిసిన్ ఇన్వెన్షన్ అనుకోండి, అది హౌ ఇట్ వర్క్స్ అండ్ వర్క్ చేసిన దానికి బై ఎక్స్పెరిమెంటల్గా ఎలా ఉంది అనేది. సో ఎక్స్పెరిమెంటల్ అనాటమీ అంటే అదే. సో ఫస్ట్ ఒక మెడిసిన్ ఇన్వెంట్ అవ్వాలి, ఆ తర్వాత హౌ ఇట్ వర్క్స్ అండ్ ఆ వర్క్ వచ్చినందుకు ఎలా అందరికి యూజ్ అవుతుందో అని తెలుసుకోవడమే ఎక్స్పెరిమెంటల్ అనాటమీ అనమాట. సో మొత్తం 11 అనాటమీ చెప్పాను. ఇవి సబ్ డివిజన్స్ ఆఫ్ అనాటమీ. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అనాటమికల్ టర్మ్స్. సో అనాటమికల్ టర్మ్స్ దేనికి? మన బాడీ పొజిషన్కి, లైక్ మన సిట్టింగ్ పొజిషన్, స్టాండింగ్ ఆర్ స్లీపింగ్ పొజిషన్కి కూడా అనాటమికల్ టర్మ్స్ ఉన్నాయి. సో అవేంటో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అనాటమికల్ పొజిషన్. అండ్ ఇందులో కూడా ఎలా ఉంటుందంటే, సో స్టాండింగ్ పొజిషన్ వచ్చేసి స్ట్రైట్గా, ఐస్ అనేటివి ఫ్రంట్కి చూస్తూ ఉండాలి అండ్ బాడీ అండ్ మన అప్పర్ లిమ్స్ వచ్చేసి కూడా స్ట్రైట్ టువర్డ్స్ ఉండాలి అండ్ పామ్స్ అనేది ఫేసింగ్ ఫార్వర్డ్ సైడ్ ఉండాలి అండ్ లోయర్ లిమ్స్ వచ్చేసి టుగెదర్. సో అటెన్షన్ పొజిషన్ అనమాట. సో కంప్లీట్గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ సుపైన్ పొజిషన్లో ఎలాగ ఉండాలి అంటే లేయింగ్ డౌన్ ఆన్ బ్యాక్ విత్ ద ఫేస్ డైరెక్టెడ్ అప్వర్డ్స్. సో ఇది రెగ్యులర్గా చూస్తున్నది. ఎలా ఉండాలి అంటే, సపోజ్ ఇది ఒక మనిషి అనుకోండి అండ్ హీ వాస్ స్లీపింగ్ ఇన్ ఏ కాట్ ఆర్ సమ్వేర్. సో ఇది నార్మల్ సుపైన్ పొజిషన్ అనమాట. సో వాళ్ళ బ్యాక్ డౌన్ చేసి మొత్తం ఫేస్ డైరెక్టెడ్ అప్వర్డ్స్కి పెట్టి పడుకోవాలన్నమాట. సో ఇది సుపైన్ పొజిషన్. అండ్ ప్రోన్ పొజిషన్ వచ్చేసి ఇదే మనిషి రివర్స్లో ఉంటాడు. సో లైక్ చిన్నపిల్లలు పడుకుంటారు కదండి రివర్స్లో, అది రివర్స్ పొజిషన్. నెక్స్ట్ లిథియోటమీ పొజిషన్ అంటే లేయింగ్ డౌన్ ఆన్ యువర్ బ్యాక్ విత్ ఫుల్లీ ఫ్లెక్స్డ్ అండ్ అబ్డక్టెడ్ థైస్. సో లిథియోటమీ పొజిషన్ అంటే మదర్ డెలివరీ చేస్తున్న టైంలో, లైక్ ఒక బేబీకి డెలివరీ ఇస్తున్న టైంలో మదర్ పొజిషనే లిథియోటమీ పొజిషన్ అనమాట. సో ఇవి అనాటమికల్ టర్మ్స్ ఆఫ్ బాడీ పొజిషన్. నెక్స్ట్ అనాటమికల్ ప్లేన్స్. అనాటమికల్ ప్లేన్స్ కన్నా ముందు అనాటమికల్ డైరెక్షన్స్ తెలుసుకోవడం బెటర్. సో కొంచెం కన్ఫ్యూజ్ టాపిక్, కొంచెం క్లియర్గా వినండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ ప్రకారం అయితే పైన ఉన్నది టాప్లో సుపీరియర్, సో డౌన్ వచ్చేసి ఇన్ఫీరియర్ ఉంటుంది అండ్ మన బ్యాక్ వచ్చేసి సో పోస్టీరియర్, దాన్ని డోర్సల్ అంటాము. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి వెంట్రల్ అండ్ యాంటీరియర్ కూడా అంటాము. సో బాడీకి ఏదైతే నియర్ పార్ట్స్ ఉన్నాయనుకో, లైక్ హార్ట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో హార్ట్ నియర్గా ఉంటుంది కాబట్టి హార్ట్ అనేది మీడియల్ సైడ్ అవుతుంది. సో కొంచెం డిస్టెన్స్ ఉండేది, లైక్ మిడ్ సెంటర్లో కొంచెం డిస్టెన్స్గా ఉండేది లాటరల్ పార్ట్ అనుకుందాం. సో బాడీకి నియర్గా ఉండే ఆర్గన్స్ వచ్చేసి మీడియల్ అంటాము. సో కొంచెం దూరంగా ఉండేదాన్ని లాటరల్ సైడ్ అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ ప్రాక్సిమల్ అండ్ డిస్టల్ ఉంది. సో బాడీకి నియర్గా ఉండేదాన్ని ప్రాక్సిమల్, సో కొంచెం ఫార్ డిస్టెన్స్ ఉండేదాన్ని డిస్టల్ అంటాము. అండ్ అన్ని పొజిషన్స్ అయిపోయినాయి, సో డైరెక్షన్స్ అయిపోయినాయి ఐ మీన్. నెక్స్ట్ వచ్చేసి అనాటమికల్ పొజిషన్స్. సో ఇక్కడ అనాటమికల్ పొజిషన్ టెక్స్ట్ బుక్లో అయితే ఫస్ట్ మీడియన్ ప్లేన్ ఉంది. సో ఏదైనా ఒక ప్లేన్ కానీ బాడీని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిందంటే అదే ఒక ప్లేన్ అని డిస్క్రైబ్ చేస్తున్నాం. సో ఆ ప్లేన్స్లో టైప్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మీడియన్ ప్లేన్ అనమాట. సో మీడియన్ ప్లేన్, మీడియల్ అంటే ఏమన్నాను, ఎగ్జాక్ట్ బాడీకి నియర్గా. సో మీడియన్ అంటే మిడిల్లో ఒక లైన్ ఊహించుకో. మీడియన్ ప్లేన్ వచ్చేసి 2 ఈక్వల్ హాఫ్స్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ ప్లేన్ ట్రాన్స్వర్స్ ప్లేన్ కూడా సేమ్, బట్ ఇది హారిజెంటల్గా కట్ చేస్తుంది అనమాట. సో అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్గా డివైడ్ అవుతుంది. అదే సుపీరియర్ ఇన్ఫీరియర్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరోనల్ ప్లేన్, దీనికి అదర్ నేమ్ వచ్చేసి ఫ్రంటల్ ప్లేన్. సో బాడీ ఉంది కదా, దాన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ చేస్తారనమాట. సో మీడియల్ టు లాటరల్ వైపుగా కట్ చేస్తారు. సజిటల్ ప్లేన్ అనమాట నెక్స్ట్. సో ఇది ఒక వర్టికల్ ప్లేన్ ఉంటుంది. సో ప్యారలల్గా కట్ చేస్తుంది అనమాట. సో బాడీని యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ వైపుగా. ఇంకొక టాపిక్ లెఫ్ట్ ఉంది. సో మూమెంట్స్ ఎట్ జాయింట్స్. సో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ పొజిషన్స్ అనమాట. ఫ్లెక్షన్ మీన్స్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది బిట్వీన్ 2 బోన్స్కి మధ్యలో. సో ఇప్పుడు నేను వ్రిస్ట్ని మూవ్ చేస్తున్నాను అనుకోండి. సో నాకు టువర్డ్స్ మీడియన్ సైడ్ తీసుకొస్తూ ఉంటే అది ఫ్లెక్షన్. సో అక్కడ యాంగిల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే నేను ఒకవేళ ఎక్స్టెండ్ చేశాను అనమాట నా
వ్రిస్ట్‌ని. సో, అక్కడేమైతుంది యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఫ్లెక్షన్‌కి, ఎక్స్‌టెన్షన్‌కి ఇది తేడా అనమాట. నెక్స్ట్ టర్మ్స్ వచ్చేసి అబ్డక్షన్ అండ్ అడక్షన్ ఉంటుంది. సో, అబ్డక్షన్ అంటే మూవింగ్ అవే ఫ్రమ్ ద మీడియన్ ప్లేన్. అడక్షన్ అంటే మూవింగ్ టువర్డ్ ద మీడియన్ ప్లేన్. నెక్స్ట్ రొటేషన్. రొటేషన్ అందరికి తెలిసిందే మూవింగ్ అరౌండ్ ద లాంగ్ యాక్సిస్. మీడియల్ రొటేషన్ మీన్స్ ఇన్వర్డ్ రొటేషన్. నెక్స్ట్ లాటరల్ రొటేషన్ అంటే అవుట్‌వర్డ్ రొటేషన్. సో, సర్కండక్షన్ అంటే కంబైనింగ్ ఆఫ్ మొత్తం ఫ్లెక్షన్, ఎక్స్‌టెన్షన్, అబ్డక్షన్, అడక్షన్ అన్నీ కంబైన్ కలిపి చేసేదాన్ని సర్కండక్షన్ అని పిలుస్తారు. సో, ఈ ఇమేజెస్ మీకు బెటర్ అండర్‌స్టాండ్ కోసం పెట్టాను. సో, ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.